వారికి ఏమైనా ఉంటుందా కథ? ఖచ్చితంగా ఉంటుందండి. రారా పోయి మంచిగా పైన ఎప్పటికప్పుడు మా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మేము కూడా ఎప్పటికప్పుడు స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తున్నాము. స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తాము. ఏమన్నా వైలేషన్ చేస్తే మేము వాళ్ళని ఛాలెంజ్ కూడా మేము జనరేట్ చేపిస్తాం. ఎందుకంటే ఇక మరి పిల్ల ఊరు కూడా మంచి ఇప్పుడు కోళ్ళు ఆస్తలేవు. సిగ్నల్ చూసుకునేదాకా కూడా వాటికి ఓపిక లేదు. ఓ నీ దండం పెట్టి మరి బుర్ర ఉరుకుతున్నాయి. జర కసోటి బట్టి బాగానే జర తిప్పల పడుతున్నారు. అయితే మా అధికారులు వీరి మీద ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ వైలేషన్ చేసినా కూడా మేము ఫొటోస్ కొట్టి. మరి ఇది పేదవాళ్ళకేనా లేకపోతే పెద్ద వాళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరు వర్తిస్తారు సార్. అక్కడ మా వాళ్ళు స్పెషల్ టీం కూడా ఉంది. వాళ్ళు బ్లాక్ ఫిలిమ్స్ కానీ ఈ టాప్ వైలేషన్ టీం అనేసి వాళ్ళు అక్కడ అందరికీ సమానంగా చేస్తారు సార్. ఇది రాజపని పోలీసు వాళ్ళ పని. మొత్తానికైతే తిప్పలో కడుతుర్రు. ఇక మరి పెండింగ్ చాలా కథ ఏంది, కార్ఖానా ఏంది, ఇక ఈ ఇన్సూరెన్స్ కథ ఏంది. ఇక మరి ఓ పిల్లగాడు ఇప్పటిదాకా చూసిరు కదా, ఆ పిల్లగాడు డ్రెస్ వేసుకోలేదని, ఆ యూనిఫామ్ వేసుకోలేదని ఆయన కథ కూడా పంపించారు. మొత్తానికైతే జూబిలీస్ కదా ఇది గడ్డ. ఇది ఎన్టీఆర్ భవన్. ఎన్టీఆర్ భవన్ కాడ ఇక మీ నర్సయ్య తాత గీ తాతయ్య ముంగట వేసిండు.